హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా అయితే చాలా బాగున్నాము. ఇక్కడైతే ఫ్రైడే రోజు ఈరోజు తీసిన వీడియో అనమాట. లాంగ్ వీడియో అంతా ఇంట్లో పని చేసుకునే వీడియోస్ అన్నీ చేయడం ఎందుకనేసి ఇట్లా సింపుల్గా అయితే తీసానమాట. వీడియో అయితే లాంగ్ కాకుండా కొంచెం షార్ట్గా అయితే తీసాను. నేను మెయిన్గా చేసుకున్న పనులు అయితే ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేసుకుంటాను. మార్నింగే పనంతా అయిపోయింది. ఇంకా పనంతా అయిపోవడం వల్ల బయట కూడా ఇంకా తూడ్చేసుకొని ఇంక ఇదంతా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్రైడే అయితే ఇంకా ఇండ్లు బయట వాకిలి మొత్తము ముగ్గుల్లో అయితే నిండిపోవాలి అన్నమాట. అంత కళగా ఉండాలి. ఇంక ఇవాళ నేను వేసిన ముగ్గు అయితే ఇలా ఉంటుందన్నమాట. మెయిన్ డోర్ దగ్గర అయితే ఇలా వేసుకుంటున్నాను. మనకు పెద్దగా ముగ్గులు రావని చెప్పాను కదా, జస్ట్ అట్లా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మార్నింగ్ 5, 6 ఆ టైంలో అయితే మంచిగా ముగ్గు వేసే టైంకి అయితే ఇంకా పక్షుల సౌండ్ అయితే బాగా వస్తుంది. చాలా పక్షులు అయితే వస్తాయి అన్నమాట. కాకపోతే అంత పొద్దునంటే అవ్వదు నాకు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా వాళ్ళకు బాక్స్ అయితే కట్టి ఇవ్వాలి. అందుకనేసి కొంచెం వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళకి టిఫిన్లు అవన్నీ పెట్టేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంకా ప్రశాంతంగా అయితే నేను బయట అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇలా వేసుకున్నాను. ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఇక్కడైతే బయట అయితే ఇలా తిప్పుడు ముగ్గులు అయితే వేసుకున్నాను. నేను చెప్పాను కదా, ముగ్గులు అయితే అంత పర్ఫెక్ట్ అయితే రావు, అప్పటికప్పుడు నేర్చుకుని అయితే వేసుకుంటానని. ఇక్కడైతే తిప్పుడు ముగ్గులు అయితే వేసాను ఫ్రైడే కాబట్టి. తిప్పుడు ముగ్గులు వేస్తే ఇంటి ముందు కొంచెం కళగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా నేను తిప్పుడు ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను అనమాట. ఇలా అయితే వేసుకున్నాను బయట అయితే. ఎలా ఉంది, నా ముగ్గులు ఎలా ఉన్నాయి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్స్ కూడా చేయండి, రిప్లై ఇస్తాను అందరికీ. ఇంక ఈ పనులన్నీ అయిపోయాక ఇంట్లోకి వెళ్ళేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవునికి అయితే పూజ అయితే చేసేస్తున్నాను. పెద్దగా హడావిడిగా అయితే ఏం చేసుకోనండి, జస్ట్ సింపుల్గా అయితే చేసుకుంటాను పూజ. నాకు నాకు ఎంతవరకు వచ్చో అంతవరకు చేసుకుంటాను. మరీ ఎక్కువ హడావిడిగా అట్లా అయితే ఏం చేసుకోను. నాకు సింపుల్గా చేసుకోవడమే కొంచెం ఇష్టము. ఏదైనా పండుగలు వస్తే మాత్రం ఇంకా దేవుడికి చాలా ఇంకా ప్రసాదము ఇంకా ఎక్కువగా అవి ఇవి చేస్తూ పెడుతూ ఉంటాను అనమాట. మామూలు డేస్లో అయితే నేను సింపుల్గానే అయితే పూజ అయితే చేసుకుంటాను. దేవుడికి నిండుగా పువ్వులు పెట్టి అలంకరిస్తే చాలా అందంగా అనిపిస్తుంది. ఇంతకు ముందుకు పువ్వులు ఉండేది కాదు. ఇంకా ఒక అంకుల్ వచ్చేవాడు, ఆ అంకుల్కి చెప్పాను అనమాట, ప్రతి ఫ్రైడే మాత్రం పువ్వులు నాకు కావాలి అని చెప్పాను అనమాట. తీసుకొస్తున్నాడు ఆయన అయితే. ఇంతకు ముందుకైతే పువ్వులు లేకుండానే పూజ చేసేదాన్ని, ఇప్పుడైతే పువ్వులు పెట్టుకొని చేసుకుంటున్నాను. మంచిగా అనిపిస్తుంది, దేవుని చూస్తే కూడా చాలా కళగా నిండుగా అనిపిస్తుంది. ఎంత వీడియోస్ చేసినా ఏం చేసినా దేవుడి ముంగట కూర్చున్నప్పుడు మాత్రం ప్రశాంతంగా దండం అయితే పెట్టుకోవాలండి. లేదంటే మనసులో ఉన్న కోరికలు దేవుడికి ఎలా చెప్పుకుంటాం? మనం వీడియోలో పడి మన మనసులో ఉన్న కోరికలైనా ఏదైనా దేవుడితో అయితే మనస్ఫూర్తిగా అయితే చెప్పుకోవాలి. అది నెరవేరినా నెరవేరకపోయినా.
ఇక్కడైతే ధూప్ స్టిక్స్ అంటారు కదా, అలా అయితే ఇది తీసుకున్నాను. నాకు మంచిగా అనిపించింది ఇది పెట్టడం వల్ల. ఇంట్లో కూడా ధూపం అట్లా వేస్తారంటారు కదా, అట్లా అయితే నేను ఇక్కడైతే పెడుతున్నాను. ఇల్లు మొత్తం అవుతుంది, బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపించింది నాకు ఇది తీసుకున్నప్పటి నుంచి. నాకు ఇది ఉందనే విషయం నాకు తెలియదు, రీసెంట్గానే తెలిసింది, అందుకే తీసుకున్నాను. ఫైనల్గా అయితే నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. మీకు ఎలా అనిపించింది? నా పూజ కంప్లీట్ అయ్యాక ఇలా అయితే ఉన్నాను అనమాట. ఇంకా మా డాగ్ అయితే టెడీ కూర్చున్నాడు. హాయ్ టెడీ, హాయ్ టెడీ లామా. సెల్ఫీ స్టిక్ అని చెప్పాను కదా, ఇవాళ అయితే వచ్చిందనమాట. ఫ్రైడే రోజు ఇవాళ వస్తుందని చెప్పాను కదా, వచ్చింది. నేను ముందే తొందరపడైతే ఓపెన్ చేశాను, ఎలా వచ్చింది ఏంటనేసి ఓపెన్ చేశాను. మీతో అయితే మళ్ళీ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అండ్ క్వాలిటీ నిజంగా చాలా బాగా వచ్చింది, చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. దీనికన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నవి కూడా ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం ఇప్పుడు మామూలుగా వీడియోస్ చేసుకోవడానికి అయితే ఇదైతే తీసుకున్నాను. లెంత్ అయితే చాలా మీడియం సైజ్ వచ్చింది, మరి ఎక్కువ లెంత్ అయితే రాలేదు, ఈ మాత్రం అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే లైట్ వచ్చింది, ఇదైతే ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ లేదు కాబట్టి ఇంకా ఆన్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడైతే ఫోన్ పెట్టుకోవాలి. ఇలా అయితే వచ్చిందనమాట. కింద స్టాండ్ ఇది ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే బటన్ వచ్చింది, ఇదైతే ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. మనం ఫొటోస్ దిగాలన్నా వీడియోస్ చేసుకోవాలన్నా ఇదైతే ఆన్ చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది, చాలా బాగుంది. దీంతోపాటు ఛార్జింగ్ కూడా వచ్చింది అనమాట, ఛార్జర్ వైర్ వచ్చింది. ఇదైతే పెట్టుకుంటే లైట్ ఆన్ అవుతుంది. ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి చాలా ఈజీ అనిపించింది ఇది. ఇప్పటిదాకా వీడియో షూట్ చేసింది కూడా దీంతోటే, కాకపోతే అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు, బట్ ట్రై చేస్తాను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి. బట్ ఇది పెట్టుకొని చేయడం వల్ల కొంచెం ఈజీ అనిపించింది. ఎవరికైనా నచ్చితే తీసుకోండి, అడగండి నన్ను. ఓకే, ఛార్జింగ్ వైర్ పెడితే మాత్రం మంచిగా లైట్ అయితే వస్తుందన్నమాట. లైట్ రావాలంటే కంపల్సరీగా అయితే ఛార్జింగ్ అయితే మర్చిపోవద్దు, మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే లైట్ అయితే పనిచేస్తుంది, మీడియం సైజ్ ఉంది, ఇంకా ఫుల్ లైట్ వచ్చేలాగా అయితే ఉంది, చాలా బాగుంది. వైట్ కలర్ మాత్రమే వస్తుంది, బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, మీకు లింక్ కావాలంటే అడగండి నన్ను.